జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. విద్య అనేది ఒక దేశ అభివృద్ధికి మూలస్తంభం. ఏ దేశమైనా ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలంటే నాణ్యమైన విద్యా వ్యవస్థ అత్యంత అవసరం. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా వ్యక్తిలో జ్ఞానం, నైపుణ్యం, విలువలు, నాయకత్వ లక్షణాలు, పరిశోధనా దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించే శక్తివంతమైన సాధనం. అందుకే విద్యను ఒక దేశ భవిష్యత్తును నిర్మించే అత్యంత శక్తివంతమైన పెట్టుబడిగా భావిస్తారు. భారతదేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 జూలై 29న జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2020ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూలైతో జాతీయ విద్యా విధానం 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారతదేశంలో మారుతున్న ప్రపంచ పరిస్థితులు, సాంకేతిక విప్లవం, గ్లోబల్ పోటీ, ఉపాధి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జాతీయ విద్యా విధానం 1986లో రూపొందించిన విద్యా విధానానికి దాదాపు 34 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ నూతన విద్యా విధానం భారత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యను విద్యార్థి కేంద్రితంగా, నైపుణ్య ఆధారితంగా, పరిశోధనోన్నతంగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యం. స్వతంత్ర భారతంలో జాతీయ విద్యా విధానం భావనకు తొలుత 1968లో ఒక రూపం ఏర్పడింది. ఆనాడు 10 వరకు పాఠశాల విద్య, 2 ఏళ్ల జూనియర్ కళాశాల విద్య, 3 ఏళ్ల డిగ్రీ విద్య, 10+2+3 విధానం ద్వారా విద్యా వ్యవస్థ రూపాంతరీకరణపై ఇది దృష్టి సారించింది. దీనికి ముందు 1952లో లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన ప్రాథమిక విద్యా కమిషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత 1986 మే నెలలో అమల్లోకి వచ్చిన కొత్త జాతీయ విద్యా విధానం 2020 దాకా కొనసాగింది. అయితే దీనికి 1992లో కొన్ని సవరణలు చేయడంతో పాటు అనంతర కాలంలో కమిటీలు ఏర్పాటయ్యాయి. మొదటిది టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో, రెండవది 2017 జూన్ నెలలో ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ కె కస్తూరిరంగన్ అధ్యక్షతన ఏర్పడ్డాయి. వీటిలో రెండో కమిటీ 2019 మే నెలలో జాతీయ విద్యా విధాన ముసాయిదాను సమర్పించగా 2020 జూలై 29న దీనికి ఆమోదం లభించింది. దేశంలోని 2.5 లక్షల పంచాయతీలు, 6,600 సమితులు, 676 జిల్లాల నుంచి అందిన సుమారు 2 లక్షల సూచనల సారాంశాన్ని ఈ ముసాయిదాలో పొందుపరిచారు. విద్యారంగంలో మార్పు లక్ష్యంగా రూపొందిన ఈ నూతన విద్యా విధానం 21వ శతాబ్దానికి ఒక పరిణామాత్మక ముందడుగుగా నిలిచింది. యువత నేడు దేశంలో ప్రతి సవాల్ను ధైర్యంగా ఎదుర్కొంటూ పరిష్కారాలను ఆవిష్కరిస్తూ తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటున్నారు. నూతన విద్యా విధానం కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాదని, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నూతన విద్యా విధానం అమలుతో విద్యార్థులు తమ ఆసక్తులు, ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగ సాధనకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, దేశ అభివృద్ధికి దోహదపడే గొప్ప మాధ్యమమని చెప్పారు. విద్యా వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు భాగస్వాములైన విద్యా విధానాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాల్సిన అవసరముందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినా విద్యా విధానం ప్రభావం తగ్గకుండా దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అధ్యయనం కంటే నేర్చుకోవడానికే నూతన విద్యా విధానం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. देश की एस्पिरेशंस को पूरा करने का बहुत महत्वपूर्ण माध्यम शिक्षा नीति और शिक्षा व्यवस्था होती। शिक्षा व्यवस्था की जिम्मेदारी से केंद्र सरकार, राज्य सरकार, स्थानीय निकाय सभी जुड़े होते, लेकिन ये भी सही है शिक्षा नीति में सरकार, उसका दखल, उसका प्रभाव कम से कम होना चाहिए। नई शिक्षा नीति स्टडी के बजाय लर्निंग पर फोकस करती है और करिकुलम से और आगे बढ़कर क्रिटिकल थिंकिंग पर जोर देती है। इस पॉलिसी में प्रोसेस से ज्यादा पैशन, प्रैक्टिकलिटी और परफॉर्मेंस पर बल दिया गया है.
దాదాపు 34 సంవత్సరాల తర్వాత విద్యారంగంలో సమగ్ర మార్పులు తీసుకొచ్చిన ఈ విధానం విద్యను కేవలం ఉద్యోగ సాధనంగా కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైపుణ్య అభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు పునాదిగా మార్చే లక్ష్యంతో రూపొందించబడింది. జాతీయ విద్యా విధానం ద్వారా దేశంలో 5+3+3+4 విద్యా విధానం అమల్లోకి వచ్చింది. చిన్నారుల మానసిక వికాసానికి అనుగుణంగా విద్యను రూపొందించడంతో పాటు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం కల్పించారు. అదేవిధంగా బహుళ శాఖల విద్య, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రత్యేక స్థానం కల్పించడం ఈ విధానం ప్రధాన లక్షణం. జాతీయ విద్యా విధానం అమలుతో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు దేశంలో 16 ఐఐటీలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 23కు పెరిగింది. దీనివల్ల ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశ అవకాశాలు మరింత విస్తరించాయి. అదేవిధంగా 13 ఐఐఎంలు 22కు పెరగడం ద్వారా ప్రపంచ స్థాయి మేనేజ్మెంట్ విద్యను మరింత మంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే 9 ట్రిపుల్ఐటీలు 25కు పెరగడం సమాచార సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన యువత తయారీకి దోహదపడుతోంది. భారతదేశంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు వైద్య విద్యలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒకప్పుడు 31,185 మాత్రమే ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ప్రస్తుతం 85,822కు పెరిగాయి. అంటే సుమారు 175% పెరుగుదల నమోదైంది. దీనివల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం పొందుతున్నారు. వైద్య కళాశాలల విస్తరణతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించే వైద్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దేశంలో ఉన్నత విద్యను మరింత మందికి చేరువ చేయడానికి కేంద్ర విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచారు. గతంలో 51,348 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా ప్రస్తుతం అది 1,28,926 మందికి పెరిగింది. అలాగే 2.5 రెట్లకు పైగా సామర్థ్యం పెరిగి లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. జాతీయ విద్యా విధానం ప్రకారం 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్ను 50% పెంచడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న స్థాయితో పోలిస్తే ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన లక్ష్యం. ఈ లక్ష్యం సాధిస్తే కోట్లాది మంది యువత ఉన్నత విద్యలో చేరి దేశ ఆర్థిక అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించగలుగుతారు. ఈ విధానంలో పరిశోధనలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించుకునేలా పాఠ్యాంశాలను రూపొందించారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలో పరిశోధనను ప్రోత్సహించడం ద్వారా అంకుర సంస్థలు, ఇన్నోవేషన్లు, కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతోంది. నూతన విద్యా విధానం దేశ అభివృద్ధికి కీలకమైన సంస్కరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత లక్ష్యాన్ని సాకారం చేయడంలో నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన మార్పులు విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేలా రూపొందించామని ప్రధాని వివరించారు. సంప్రదాయ విజ్ఞానంతో పాటు భవిష్యత్తు సాంకేతిక విద్యా అంశాలకు, మాతృభాషకు కూడా నూతన విద్యా విధానంలో సమాన ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. विकसित भारत के संकल्प को सिद्ध करने की दिशा में राष्ट्रीय शिक्षा नीति का बहुत बड़ा योगदान है. इसमें पारंपरिक ज्ञान से लेकर भविष्य की टेक्नोलॉजी तक को समान रूप से महत्व दिया गया है. प्राथमिक शिक्षा के क्षेत्र में नया पाठ्यक्रम भी तैयार किया गया है. अंग्रेजी न जानने वाले अनेकों छात्रों को उनकी मातृभाषा में पढ़ाई न कराकर एक तरह से उनके साथ बड़ा अन्याय किया गया था. ये सामाजिक न्याय के विरुद्ध था. अब इस अन्याय को भी हमारी सरकार ने दूर कर दिया है. ప్రస్తుత కాలంలో డిగ్రీతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని 6వ తరగతి నుంచే వృత్తి విద్య, ఇంటర్న్షిప్లు, నైపుణ్య శిక్షణను ప్రవేశపెట్టారు. దీంతో విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను మరింత పెంచుతుంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఆన్లైన్ విద్య, ఈ కంటెంట్, వర్చువల్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు వంటి ఆధునిక సదుపాయాలను విస్తరించారు. దీనివల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య విద్యా అంతరాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచ స్థాయి విద్యను ప్రతి విద్యార్థికి చేరువ చేసే ప్రయత్నం జరుగుతోంది. భారత్ను ప్రపంచ క్రీడాశక్తిగా తీర్చిదిద్దడంలో జాతీయ క్రీడా విధానం 2025 కీలక మలుపుగా నిలిచింది.
క్రీడల విషయంలో దేశ ప్రజల ఆలోచన ధోరణిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి పూర్తిగా మార్చివేసింది. క్రీడారంగంలో భవిష్యత్తు అన్వేషణకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం అనేక విధానాలను రూపొందించింది. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి 7 పతకాలు సాధించగా, ప్యారిస్ ఒలింపిక్స్లో 6 పతకాలను కైవసం చేసుకున్నారు. టోక్యో పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు 19 పతకాలు సాధించగా, ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఏకంగా 29 పతకాలను సొంతం చేసుకున్నారు. నవభారత్ తన క్రీడారంగ చరిత్రలోనే అత్యధికంగా పారా ఒలింపిక్స్ పతకాలను గెలుచుకుంది. నూతన విద్యా విధానమే ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల అద్భుత ప్రతిభా ప్రదర్శనకు దోహదం చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ పథకం ద్వారా వివిధ క్రీడా విభాగాల్లో ఆటగాళ్లకు ప్రోత్సాహం, చేయూత లభిస్తున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. 23 ఐఐటీలు, 22 ఐఐఎంలు, 25 ట్రిపుల్ ఐటీలు, 85,822 ఎంబీబీఎస్ సీట్లు, 1.28 లక్షలకు పైగా కేంద్ర విశ్వవిద్యాలయ సామర్థ్యం, 2035 నాటికి 50% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యం వంటి గణాంకాలు ఈ విధానం ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. విద్యలో నాణ్యత, సమానత్వం, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ పరిజ్ఞానం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ జ్ఞానశక్తిగా తీర్చిదిద్దే దిశగా ఈ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణగా నిలిచింది. విద్యను కేవలం పరీక్షలు, మార్కులు, ఉద్యోగాలకే పరిమితం చేయకుండా విద్యార్థిలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించే దిశగా ఈ విధానం రూపొందించబడింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర మార్పులను తీసుకురావడం, మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం ఇవ్వడం, వృత్తి విద్యను సాధారణ విద్యతో అనుసంధానం చేయడం, డిజిటల్ విద్యను విస్తరించడం, పరిశోధనకు ప్రోత్సాహం కల్పించడం వంటి అంశాలు భారత విద్యారంగాన్ని ప్రపంచ ప్రమాణాలకు చేరువ చేస్తాయి. భారతదేశాన్ని జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా, నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో, ప్రపంచ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో, పరిశోధన, ఆవిష్కరణలకు కొత్త మార్గాలను ఇవ్వడంలో జాతీయ విద్యా విధానం 2020 కీలక పాత్ర పోషించనుంది. సమర్థవంతమైన అమలు ద్వారా ఈ విధానం విద్య ద్వారా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి ద్వారా దేశ వికాసం అనే లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. అందువల్ల జాతీయ విద్యా విధానం 2020ను భారత విద్యారంగంలో దూరదృష్టి గల సంస్కరణగా భావించవచ్చు. జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.